ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్న మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ దినేష్ అన్న, నేను దిల్షనర్లా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అంటే నేను చిన్న ఉన్నప్పుడు మీరు షార్ట్ ఫిల్మ్లు తీసేటప్పుడు అప్పటి నుంచి ఫాలో అవుతున్నా. సో దిల్షనర్ నుంచి వచ్చి మళ్ళీ దిల్షనర్ పోలని సపోర్ట్ చేయడానికి వచ్చినావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఇప్పుడు దాకా ఒక్కటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినా, అది ఫలక్నామా దాస్. ఇప్పుడు డెస్టినీ ఎట్లుందంటే నా సినిమాకి దినేష్ అన్న వచ్చి సపోర్ట్ చేస్తుంటే నేను ఫుల్ కూర్చున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ అరవింద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేను నా ఆహాలో ఇట్లా కూర్చున్న లాబీలో వచ్చి సార్ నిన్ను సెలెక్ట్ చేశారు అనగానే నేను ఫుల్ ఖుషి అయిపోయాను. నాకు తెలియదు అసలు, నేను చాలా టెన్షన్ పడుతుండే 1 month నుంచి వస్తుందా రాదా అని. ఆడిషన్ చూసి సెలెక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాసు సార్. ఎప్పుడు సెట్కి వచ్చి బాగా చేస్తున్నావు, మంచిగా చెయ్యి, ఇట్లా వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ శ్రీదేవి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, యు ఆర్ దేర్ ఎవ్రీ టైమ్. ఇంకొక మనిషికి నేను ఇంకా థ్యాంక్ యూ చెప్పొద్దు, శ్రీకాంత్ అన్నకి ఎంత థ్యాంక్ యూ చెప్పినా సరిపోదు. హీ ఫాట్ వెరీ మచ్ ఫర్ మీ. ఈ దీవానాలో మీకు వన్ సైడ్ లవ్ స్టోరీ ఎట్లయితే కనిపిస్తారో, దోస్తాన్ అనేది ఏందో చూపిస్తాను నేను. అసలు హైదరాబాద్లో దోస్తాన్ చేస్తే ఎట్లుంటుందో, హైదరాబాద్ పోరోలు దోస్తాన్ చేస్తే ఎంత జానిస్తారో చూపిస్తా. అది రాసినందుకు శ్రీకాంత్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ గైస్. థ్యాంక్ యూ.